పోయిన నెల సాలరీ ఇది వరకు రాలేదు. నేను మైనెంట్ హాస్టల్ ఎడుకుక్కుని వంట చేస్తా. 12,000 ఇస్తారు సార్. మాకు అలా ఈఏపీ లేదు, సిఏపీ లేదు, ఏది లేదు కట్టు. పప్పు పడితే కూడా మాకు పైసలు కట్టేయాలి, ఏం కట్టేయాలి, కాలు కాలితే మాకు అది కావాలి. సాలరీ నెలకు రావాలి. ఇప్పుడు మాకు పోయిన నెల ఈ నెల ఈ నెల కూడా ఇయ్యలే, పోయిన నెల కూడా ఇయ్యలే. రేవంత్ రెడ్డి వస్తే ఏమున్నది, ఇంక కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వం వచ్చినప్పుడన్నా 8 తారీఖు వేసేది సాలరీ. ఇప్పుడు ఈ నెల ఏది లేదు మాకు అసలే. అలా చచ్చిపో ఉండు ఏది లేదు మాకు. అట్లున్నది. ఏడో ఒక బస్సు కాదు, ఆయన 6 అన్నాడు కానీ 6 ఏడ పెట్టిండు, ఒక బస్సే పెట్టిండు కదా సార్. బస్సు పెడితే సరిపోయిందా? మాకు ఎట్లా, మాకు ఇల్లు కూడా గతి లేదు మరి. ఇల్లు లేదు, ఏం లేదు నాకు అసలే. నింపించిన నాకు ఏది లేదు అసలు. కరెంట్ ఏడా ఊక తీసేస్తుండు. కరెంట్ అన్నట్టు కానీ ఏడో అది 10 నిమిషాలు 5 నిమిషాలు తీసేస్తూనే ఉండే. మరి కేసీఆర్ ఉన్నప్పుడు తీయలేదు కదా కరెంటు. కానీ మాకు బీదల కంటే కరెక్టు మాకు చేసుకుంటేనే కదా తిండి. మాకు కరెక్ట్ రావాలి కదా సాలరీ. పద్మన్ సార్, ఇల్లుకు అప్లై చేసిన సార్. మరి ఇల్లుకు అప్లై చేస్తే ఇంతవరకు రెస్పాన్స్ ఏం లేదు. ఇల్లుది మాకు మా ఆయన కాలు చేతులు పడిపోయినాయి. మాకు బతకడానికి కష్టమవుతుంది. మాకు కొడుకు ఒక బిడ్డ. పెద్దవాళ్ళ సార్. మరి రేవంత్ సర్కార్ ఇది ఒకటే వచ్చింది సార్, అంతే. ఇంటికి వచ్చి ఫోటో తీసుకున్నారు. మరి ఇంతవరకు రెస్పాన్స్ ఏమి ఇస్తలేరు. మళ్ళీ ఎప్పుడు ఇస్తాడో ఏం కథ అది, దాని గురించి అడగడానికే వచ్చినాం సార్. సార్ నా పేరు వెంకటేష్ అల్వాల్. అల్వాల్ 35 ఏళ్ళ నుంచి నాకు ఇల్లు లేదు, ఏం లేదు. దరఖాస్తు పెట్టుకున్నా. మళ్ళీ ఈ సర్కారు వస్తుందనేది వచ్చినాక ఇస్తుందని నమ్మకం ఉండే జర. ఇప్పటివరకు ఆఫీసు ఈ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు తిరిగి ఆశ వస్తుంది నాకు పెనాల్టీస్. 3 పిల్లలు నాకు. మ్యారేజ్ అయింది. అందరం చిన్న రూమ్లలో కిరాయికుంటున్నాం. అవన్నీ ఏం రాలేదు. మాకు కావాల్సింది ఇల్లు సార్. ఇస్తారా ఇయ్యరా అది కావాలి మాకు. అంటే వాడి కలెక్టర్ ఆఫీసు తిరిగి యాష్ వస్తుంది మాకు. అవసరం అనుకుంటే ఇక్కడ కాలం చచ్చిపోతాం. ఇక్కడికి వచ్చి గ్యాస్ తీసుకొని అంత బెజార్ వస్తుంది నాకు. ఎందుకు అట్లా అవసరం తిరిగి ఆ కలెక్టర్ ఆఫీసు అక్కడ ఇక్కడ అంటే ఎన్ని తిరగాలి సార్ పెనాల్టీస్ అది. కానీ సార్ నాకు కాకుండా 10 మందికి అవుతుంది. 10 మందికి అవుతుంది. తెలంగాణ చచ్చిపోదా అంతమంది అట్లా చేస్తా నేను. తిక్క నేను పక్క ఇదైతే గ్యారంటీ. నాకు ఏదైనా రెస్పాన్సిబిలిటీ చేయకపోలే. నాకు ఇల్లు ఏడొచ్చింది చెప్పాలి సార్. నా ఎన్నుకున్న వాళ్ళకి వచ్చింది, నాకు రాలే. ఈ చెయ్యి కాలు పడిపోయింది. అది నా ఎన్నుకున్న వాళ్ళకి వచ్చింది ఇల్లు, నాకెందుకు రాలేదు ఇల్లు అది అడుగుతున్నా నేను. రేషన్ కార్డు ఉందా? ఉంది సార్. ఇవన్నీ 2500 వస్తున్నాయా మేడంకి? ఏం లేవు, అవేం లేవు. ఒక సన్న బియ్యం తప్పించే అది మొన్న నుంచి. ఏందమ్మా నీ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇక్కడ రావాల్సి వచ్చింది? సార్ మేము 2016 నుంచి మైనార్టీ గురుకుల్లో వర్క్ చేస్తున్నాం. మేము 10 ఏళ్ళ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాం సార్. ఒకరి పని చేసుకుంటా, ఒకరి ఇక్కడికి ప్రజావానికి హాజరయ్యకుండా మేము అట్లా జీతం ఇచ్చినా ఇవ్వకుండా వర్క్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చి మేము 12 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి అదే 12,000 జీతానికి 10,000 జీతానికే వర్క్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు 2 నెలల నుంచి మాకు జీతం లేదు. ఇల్లు కిరాయినా ఇంట్లో మేము నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు మేము మేడ్చల్ జిల్లాలో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇప్పుడు ఇల్లు కిరాయి ఇవ్వకపోతే వాళ్ళు ఇంట్లో నుంచి తరిమేస్తారు. ఏదో బంగారం ఉంటే అమ్మి ఇల్లు కిరాయి కట్టినాం. మేము పని చేసేదేమో మైనార్టీ గురుకుల ఉన్న బంగారం కట్టి ఉన్న బంగారం అమ్మేసుకొనేమో ఇల్లు కిరాయి కట్టుకోవాలి. మాకు జీతం లేదు, ఏం లేదు. ఎట్లా బతకాలి మేము? జీతం లేదు, ఏం లేదు. ఎట్లా మేము బతకాలి? మా పిల్లలు ఎట్లా బతకాలి? మాకు ఈఎస్ఐ పిఎఫ్ ఉండే స్టార్టింగ్ నుంచి ఏజెన్సీ ద్వారా తీసుకున్నారు. ఇప్పుడు సంవత్సరం నుంచి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. మాకేమన్నా జ్వరం వస్తే ఏమన్నా అయితే మేము ఎక్కడ పోవాలి? అవి తీసేసిర్రు. జీతం పెంచడం లేదు.
ఏవీ లేవు మాకు అసలు. మేము ఏదో అన్నంలో కరివేపాకు తీసేసినట్టుగా ఉన్నాం. పని వరకు మాత్రమే మమ్మల్ని పని చేయించుకుంటారు, కానీ మాకు ఎట్లాంటి రెస్పాన్స్ అయితే లేదు. సార్ వాళ్ళ నుంచి లేదు, ఏ గవర్నమెంట్ గురించి కూడా ఏం చేస్తలేరు. ఆ స్కూల్లో ఎందుకు పెట్టిరో కూడా ఇప్పటికి మాకు అర్థమవుతలేదు. మరి గవర్నమెంట్ టీచర్లు వాళ్ళు చదువుకురాని వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకైతే జీతాలు ఇస్తారు, మరి మాకు చదువురానితో పని చేపిస్తారు కదా సార్. మరి పని చేయించినప్పుడు పైసలు ఇవ్వాలి కదా. పని ఎందుకు చేస్తాం సార్? ఎవరమైనా 10 రూపాయలు వస్తాయనే పని చేస్తాం. మరి పని చేసినప్పుడు పైసలు ఇవ్వాలి కదా. మరి మా పిల్లలకి ఎట్లా అన్నం పెట్టాలి? మేము మా ఇంట్లో ఎట్లా తీసుకోవాలి? అది అడిగితే రేపిస్తాం, ఆపిస్తాం, రేపిస్తాం అని చెప్తారు. రాలేదమ్మా, ప్రొసీజర్ రాలేదు, వస్తే పంపిస్తాం, రాగానే ఎంబటే వేస్తామని. వాళ్ళకేమో వస్తుంది, మరి మాకెందుకు రాదు? అంటే మేము గవర్నమెంట్లో లేమా సార్? ఈ తెలంగాణలో లేమా మేము? లేకుంటే వేరే దేశంకి వెళ్ళి వచ్చినామా, వేరే రాష్ట్రంకి వెళ్ళి వచ్చినామా? మాకు ఆ జీతము మేము చేసిన పనికి నెల వాళ్ళకి 5వ తారీఖు వస్తే మాకు 5 నుంచి 10వ తారీఖు అన్నీ ఇవ్వాలి. ఈ నెల ఆ నెలకి ఈ నెల, మళ్ళీ వచ్చే నెల 23 తారీఖు 27 తారీఖు వేయడం ఏమిటికి? ఇప్పుడు ప్రిన్సిపాల్కి చెక్ పవర్ ఇచ్చారు, ఇన్ని రోజులు లేకుండే. మరి చెక్ పవర్ ఇచ్చినప్పుడు అన్నా సరిగ్గా ఇవ్వాలి కదా. 2 నెలల నుంచి జీతాలు లేవు, ఏం లేవు. అయినా వర్క్ చేసేటోళ్ళని చేస్తూనే ఉన్నాం, వర్క్ అయితే చేస్తున్నాం, ఎక్కడ ఆపుతలేం. కానీ మేమైతే ఇప్పుడు స్కూల్ తెరిచినాక జూన్ 1 నుంచి కాలేజీలు స్కూల్ తెరుస్తారు. ఏ స్కూల్ దగ్గర అక్కడ, ఏ కాలేజీల దగ్గర అందరం ఎవరు రానియము, మేమైతే అక్కడ నుంచి ఎక్కడ స్కూల్ దగ్గర అక్కడ ధర్నా చేస్తాం. మేము ఇక్కడ 7 దాకా అయినా సరే చూసుకుంటాం ఇక.